ఉమ్మడి వరంగల్ జిల్లాలో శైవ క్షేత్రాలు శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. ఆయా ఆలయాల్లో శివుణ్ణి దర్శించుకొని అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేస్తున్నారు. వరంగల్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. ఓవర్ టు నవీన్. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆలయాల్లో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ప్రధానంగా శైవ క్షేత్రాల్లో తెల్లవారుజాము నుంచే భక్తుల సందడి కొనసాగుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ప్రస్తుతం మనం చారిత్రక 1000 స్తంభాల ఆలయంలో ఉన్నాం. 1000 స్తంభాల ఆలయంలో ఈ తెల్లవారుజాము నుంచే భక్తుల రద్దీ అయితే కొనసాగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి రుద్రేశ్వర స్వామికి అభిషేకాలు చేస్తూ భక్తులు ప్రత్యేక పూజలు చేస్తూ ఉన్నారు. అభిషేకం చేస్తే ఇవాళ మంచి జరుగుతుందనేటువంటిది భక్తుల విశ్వాసంగా ఉంది. కాబట్టి భక్తులు అభిషేకాలు, అర్చనలు చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మనం 1000 స్తంభాల గుడిలో ఉన్నాం. 1000 స్తంభాల గుడిలో ఇక్కడ అర్చకులు ఉన్నారు. మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనకు ప్రతి ఒక్క నెలకు ఒక మాస శివరాత్రి ఉంటుంది. 11 మాస శివరాత్రి అయినా 12వదే మహాశివరాత్రి. కాబట్టి ఈసారి శివరాత్రికి ప్రత్యేకత ఏంటంటే శుక్రవారంతో కలిసి రావడం. భవానీ తత్ పాణిగ్రహణ పరిపాటి ఫలమిదం. శివయ్యకు ఎట్లా విలువ అంటే అమ్మవారి సమేతంగా ఉంటేనే విలువ అనేది మనకు శివపురాణం చెబుతున్నది. అందుకనే ఆ శివుడు ఈరోజు పుట్టినటువంటి రోజు కాబట్టి నాటి కాకతీయుల నుంచి నేటి వరకు కూడా ఇక్కడ రుద్రేశ్వరుణ్ణి మహిళలు కానీ అలాగే దంపతులు కానీ కొలవడం అనేది చాలా ఆనవాయితీగా వస్తున్నది. దానికి అనుకూలంగానే చారిత్రాత్మక 1000 స్తంభాల దేవాలయంలో ప్రతి సంవత్సరంలాగానే ఈ సంవత్సరం కూడా 5 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. నిన్నటి రోజున గురువారము శాంతి పూజ నిర్వహించి చండీ హోమంతో ప్రారంభించాము. ఈరోజు శుక్రవారం పర్వదినం ప్రాతకాలంలో లక్ష్మీ గణపతికి పూజ చేసిన తర్వాత స్వామివారికి అఘోర పాశుపత నిర్వహించాము. ఇప్పటి వరకు సుమారు 40,000 మంది పుణ్య దంపతులకు సామూహికంగా రుద్రాభిషేకం నిర్వహించాము. ఇటువంటి రుద్రాభిషేకాలు రాత్రి 11 గంటల వరకు కూడా కొనసాగుతాయి. అదేవిధంగా శివరాత్రి రోజు శివ కళ్యాణం చేయడం అనేది మన దగ్గర శ్రీశైల క్షేత్రంలోనే ఆనవాయితీగా వస్తున్నది. గోధు లగ్నంలో సాయంత్రం 6:15కు ఇక్కడ రుద్రేశ్వర స్వామివారి యొక్క కళ్యాణోత్సవము. అలాగే శివరాత్రి అంటే 2 విషయాలు చాలా విశేషదాయకం. ఒకటి లింగోద్భవ సమయము, ఇంకోటి జాగరణ. లింగోద్భవం అంటే రాత్రి 12 గంటల తర్వాత ఏదైతే మన లింగ రూపాన్ని పూజిస్తున్నామో అది ఉద్భవించినది. కాబట్టి ఆ సమయాన 111 రుద్రాలతోని మహారుద్రాభిషేకం 100 లీటర్ల పాలు, పెరుగు ఇవన్నిటితో కూడా చేయడం జరుగుతున్నది. తదనంతరము జాగరణ. ఈరోజు జాగరణ ఎందుకు ఉండాలి? సంవత్సరంలో చేసినటువంటి పాపాలు తొలగిపోవాలంటే ఈరోజు నిద్ర లేకుండా ఉండాలనేది మనకు శివపురాణం చెప్తున్నది. దాంతోపాటు ఏంటంటే రేపటి రోజున శనివారము సాయంత్రం నాగవెల్లి సదస్యము. అలాగే ఈసారి శివరాత్రి తర్వాత ఆదివారము అమావాస్య కలిసి రావడం జరిగింది. ఆ రోజు ఎటువంటి భక్తులకైనా పితృదోషం ఉన్నా తొలగిపోవడానికై స్వామివారికి 50 కిలోల పెరగడంతో అన్నపూజ, అన్నదానము. అలాగే ఈసారి 5 రోజుల బ్రహ్మోత్సవాల్లో చివరి రోజు సోమవారంతో ముగిస్తున్నారు. స్వామివారి ప్రీతికరమైనటువంటి రోజు. ఆ రోజు రుద్రహోమం నిర్వహించి ఇక్కడ క్షేత్రపాలకుడు హనుమంతుల వారు ఉన్నారు. వారికి చందనోత్సవం చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మొత్తంగా అర్చకుల అభిప్రాయం. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని శైవ క్షేత్రాలని భక్తులతో పోటెత్తుతున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ జగదీష్తో నవీన్, ABN ఆంధ్ర.